అమెరికన్ వర్కర్స్ హ్యావ్ బీన్ రిప్డ్ ఆఫ్. ఇది కొత్తగా మన ఫ్లోరిడాకి సంబంధించినటువంటి యుఎస్ లా మేకర్ ఒక ఆయన గ్రెగ్ స్ట్యూబ్ అనేటువంటి ఆయన H-1B బిల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో. అంటే ఏంటంటే జస్ట్ ఇంట్రడ్యూస్ చేయడమే జరిగింది. దాని పేరు వచ్చేసి ఎగ్జైల్ యాక్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే లోకల్ అమెరికన్ వర్కర్స్ని, ఇక సేమ్ పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు, ఇది పాత స్టోరీయే, కానీ ఆల్రెడీ సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇది అమెరికా చట్టసభలలో బిల్లు ఇంకేముంది అయిపోయింది, H-1B క్లోజ్ షట్ డౌన్ అది ఇదని ఆవిడ స్టార్ట్ అయిపోయింది. అందుకని చెప్పి ఈ వీడియో చేస్తాను. యాక్చువల్గా ఈయన ఏంటంటే బేసిక్గా ఈ ఎవరెవరైతే బయట నుంచి వచ్చి మన లోకల్ అమెరికన్ వర్కర్స్కి జాబులు లేకుండా చేస్తున్నారో ఈ H-1Bని ఎండ్ చేసేద్దాం కంప్లీట్గా. ఎక్స్ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జంప్షన్స్ యాక్ట్, ఎగ్జైల్ యాక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరెవరైతే ఈ సిస్టమ్ని H-1B సిస్టమ్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో ఇంకా వాళ్ళందరికీ చెక్ పెట్టేద్దాము. యాక్చువల్గా ఈ బిల్లుని స్లోగా బై 2027 ఈ లోపు H-1B వాళ్ళ మొత్తం అసలు కంప్లీట్ క్లోజ్ చేయాలి అనేసి ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ఇప్పుడు జనరల్గా ఇలాంటి బిల్లులు ఇంతకుముందు చాలా ఇంట్రడ్యూస్ అయినాయి. సో అవ్వంగానే ఎంబటే ఇళ్ళలకు కానీ పండగ కాదన్నట్టు యాక్చువల్గా మనం టెన్షన్ పడాల్సింది ఏం లేదు, ఎందుకంటే H-1B రిక్వైర్మెంట్ అంత ఉంది. అయితే జనరల్గా ఈ రిప్రజెంటేటివ్స్ అంతా ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా ఎగైనెస్ట్గా H-1Bకి ఎగైనెస్ట్గానే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ పవర్లోకి వచ్చింది కూడా లోకల్ అమెరికన్ వర్కర్స్ని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి వచ్చారు. కాబట్టి జనరల్గా చూసుకుంటే అండి ఏ కంట్రీ అయినా కానీ వాళ్ళ లోకల్ అమెరికన్స్ని ఎలాగైతే అమెరికా వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలనుకుంటారో అలా ప్రతి దేశంలో కూడా వాళ్ళ సిటిజన్స్ని వాళ్ళకి సంబంధించిన వాటిని ప్రొటెక్ట్ చేయాలని ఎవరన్నా అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఒక్క జాబ్ అని కాదు, ఇప్పుడు H-1 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, IT జాబులన్నీ మన ఇండియన్స్ చేస్తున్నారని పేరుంది. ఇప్పుడు H-4 తీసుకుందాం. H-4 తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఇంకా సూపర్ మార్కెట్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఇక ప్రతి వాళ్ళు ఇటు జాబులు వచ్చినా అటు జాబులు రాకపోయినా IT జాబుల కోసం అని చెప్పేసి H-4 వాళ్ళని యాక్చువల్గా ఆ రూల్ అనేది తీసుకొచ్చారు. కానీ అందరూ ఏంటంటే ఇక అంటే IT నాలెడ్జ్ ఉన్న వాళ్ళు IT జాబులు చేస్తున్నారు, లేని వాళ్ళేమో ఇటు వాల్మార్ట్లో సూపర్ మార్కెట్లలో వీటిలలో షాప్స్లో ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు చేస్తున్నారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ స్టూడెంట్స్ వచ్చేసారు. ఇక మిగిలినవి ఏమైతే ఉన్నాయో వీళ్ళు పార్ట్ టైం జాబులు చేయకూడదన్నా కానీ స్టూడెంట్స్ అసలు ఇండియా నుంచే నాకు జాబ్ కావాలి ఏడుంటుందో చెప్పన్నా అని మొదలుపెట్టి అక్కడి నుంచే వచ్చేస్తున్నారు. సో స్టూడెంట్స్ కొన్ని క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు, ఈ మధ్యన ఇది కూడా అయింది కదా, మన నిన్నగాక మొన్న ఒక చిన్న స్పై కూడా చేసి వాళ్ళని ఏదో మరి అది AI కాలని కొంతమంది అంటారు, ఇంకా ఇది మనకు కరెక్ట్గా అయితే తెలియదు. కానీ బట్ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు అనేది ఆబ్వియస్లీ కామన్. ఎందుకంటే అందరూ రూల్ ప్రకారం డబ్బులు ఇచ్చేటట్టు అయితే ఇంకా స్టూడెంట్స్ని వీళ్ళని ఇండియా వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు, లోకల్ వాళ్ళకి అమెరికన్స్కే పెట్టుకుంటారు కదా. సో అది వాళ్ళకి తెలిసిపోయింది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకా ఒక ఇయర్కి దగ్గర 4 లక్షల మంది యూనివర్సిటీస్ నుంచి బయటకు వస్తున్నారు. 4 లక్షల మందికి IT జాబ్స్ వస్తున్నాయా? నో వే, హైలీ ఇంపాసిబుల్. అంటే ఒక 2 lakh IT అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, పోనీ ఇంకో 2 lakhs నార్మల్ అనుకుందాం. వీళ్ళు ఆన్ టాప్ ఆఫ్ దట్ మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ వాళ్ళు H-1Bకి ఎంతమంది వెళ్తారు? మ్యాక్సిమం వెళ్తే 85,000 వెళ్తారు దీంట్లోంచి. ఆ మిగిలిన 3 lakhsకి సంబంధించినటువంటి స్టూడెంట్స్, OPTలు ఇక వీళ్ళంతా ఉండిపోతారు కదా. వాళ్ళకి అక్యుములేషను అంటే ఇట్లా పంపు కింద బిందె పెడితే నీళ్ళు ఇలా నిండుతుంటాయి కదా, అలాగా మొత్తం మనం ఇన్ ద సెన్స్ ఫారినర్స్ తోటి స్పెసిఫిక్గా వాళ్ళు ఇండియా అని చెప్పకపోయినా మోర్ దెన్ 75% మన వాళ్ళే ఉన్నారండి. H-1Bలో మన వాళ్ళే ఉన్నారు. బట్ వాళ్ళకి రిక్వైర్మెంట్ కూడా అలానే ఉంది, జాబులు కూడా అలానే ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ కూడా అలానే ఉంది. అయితే ఈ ఎక్స్ప్లాయిటేషన్ అనేది కొంత ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి చోట ప్రతిదీ, ఈవెన్ మన దేశంలో అయినా అన్ని 100% నీతిగా నిజాయితీగా నడవవు కదా, ఎక్కడో ఒకటి ఏదో ఒకటి జరుగుతుంది కదా. ఇప్పుడు మన దగ్గర కరప్షన్ అంటుంటారు. మరి మన దేశంలో మన పౌరులకి మనకి పనులు చేసి పెట్టాలంటే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన ట్యాక్సులు కడితే జీతం ఇచ్చేవాళ్ళు వాళ్ళు కరప్షన్లో లంచాలు తీసుకుంటున్నారనే కదా అంటారు. దాని మీద నేను సినిమాలు తీస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. సో ప్రతి సిస్టంలో ఇలాంటి ఈ ఫ్రాడ్ అనేది, ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏంటంటే వాళ్ళ దేశంలో లోకల్ వాళ్ళకి జాబులు రాకుండా అక్కడ ఈ ఫ్రాడ్ చేయటము, అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ చేయడం, అంటే వెళ్ళినట్టు జాబులు చేసుకున్నామా వచ్చిందా కాకుండా ఇంకా ఉల్టా 4 జాబులు 5 జాబులు ఒక్కొక్కళ్ళు H-4 వాళ్ళు అయితే కనుక ఇంకా వీళ్ళు వరస్ట్గా వాల్మార్ట్లో చేస్తుంటారు. ఇక్కడ వీళ్ళ పేరు మీద 2-3 జాబులు నడుస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళకి రిస్ట్రిక్షన్ లేదు కదా. H-1 వాళ్ళకి ఏంటి
ఇంకా సెకండ్ జాబ్కి వాళ్ళు కాంకరెంట్ H1B అని రిస్ట్రిక్షన్ ఒకటి ఉన్నది. సో వాళ్ళ రిస్ట్రిక్షన్ ప్రకారం ఏంటంటే సెకండ్ దాంట్లో పార్ట్ టైం జాబ్ చేయొచ్చు కానీ ఫుల్ టైం జాబ్ చేయడానికి లేదు. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. H4లోకి లేదు కదా. ఇక ఇష్టం వచ్చినట్టు బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేస్తారు, జాబులు చేస్తారు, వాల్మార్ట్లో పని చేసుకుంటా ఒక 2-3 ఐటీ జాబులు వాళ్ళ పేరు మీద చేస్తుంటారు. ఇలా రకరకాలుగా సిస్టమ్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇప్పుడు స్లోగా ఏంటంటే ఇవన్నీ బయటపడుతున్నాయి. అంటే ఇంతకుముందు ఇవన్నీ తెలియకుండానే ఇన్ని రోజులు నడిచిందా అంటే ఆబ్వియస్లీ ఏంటంటే నడిచింది అంతే. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక కొలిక్కి వచ్చేసింది. ఓవర్గా H1B ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది అని చెప్పేసి ప్రతి వాళ్ళు యూట్యూబర్స్ దగ్గర నుంచి అందరు బయట పెడుతుంటే ఏంటంటే నెమ్మదిగా ఈ రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళు ఏంటంటే ఇక జనరల్గా ఇప్పుడు ప్రజలకి సపోర్ట్ చేయాలి కదా. రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ అవుతాయి, మళ్ళీ వీళ్ళు పవర్లోకి రావాలి అంటే ఏంటి అంటే మేము పబ్లిక్కి సపోర్టివ్గా ఉన్నాము అని చెప్పేసి చూపించాలి. ఆన్ టాప్ ఆఫ్ దట్ కార్పొరేట్ కంపెనీస్ ప్రాబ్లం ఏంటి దీని మీద అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి H1B వర్కర్లు కావాలి. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద విపరీతమైన పెట్టుబడి పెట్టారు వాళ్ళు చాలామంది. వాళ్ళకి కావాల్సింది ఎవరు? హైలీ స్కిల్డ్ వాళ్ళు. హైలీ స్కిల్డ్ అమెరికన్ లోకల్ వర్కర్స్ లేరా అంటే ఉన్నారు కానీ సరిపోరు. ఓకే, ఇప్పుడు 100 మందికి రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఆ 100 మందిలో ఒక 20 మంది లోకల్ అమెరికన్స్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు దొరికినా ఇంకా 80 మందికి రిక్వైర్మెంట్ అయితే ఉంది కదా. ఉన్నాయి, జాబ్స్ అయితే పక్కా ఉన్నాయండి, చాలా జాబ్స్ ఉన్నాయి మార్కెట్లో. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఏంటంటే ఈ H1B వాళ్ళని చిన్న జాబ్స్లోకి ఇంకా తీసుకోవట్లేదు. ఎందుకు అంటే కంపెనీస్ కూడా భయపడుతున్నాయి అనమాట. అంటే ఒక పర్టిక్యులర్ పొజిషన్కి లోకల్ వాళ్ళని హైర్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉన్నా కానీ కాదని చెప్పేసి H1B వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అనేటువంటి ఎలిగేషన్స్ కంపెనీస్ మీద వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫైర్ వాళ్ళు ఇవన్నీ అదే కదా, ఆ ఇన్వెస్టిగేషన్లు కూడా అందుకే జరుగుతున్నాయి. రీసెంట్గా ఆమె యూట్యూబర్ కూడా ఇంకా ఒక స్టెప్ ముందుకేసి మొత్తం కంపెనీ ఫ్రాడ్స్ అన్నీ బయట పెడతా ఉంటుంది. ఇంటర్ అడ్రస్ మీద కంపెనీ ఉండకూడదు అంటుంది. అది ఓకే, ఇంటర్ అడ్రస్ మీద కంపెనీ ఉండకూడదు అనేది పక్కన పెడితే రూల్స్ ఏమైతే ఉన్నాయో ఆ రూల్స్ ఫాలో అయితే ఓకే, అందరికీ నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏంటంటే H1B అనేది బాగా ఎగ్జాస్ట్ అయిపోయింది. సో ఇంక ఇప్పుడు ఈ బిల్లు చూసుకుంటే బిల్లు పాస్ అవుతుందా, ఇంకా పాస్ అయితే H1B ఉండదా అంటే ఇలాంటి బిల్లులు బోలెడు బిల్లులు ఉన్నాయి. ఇప్పటికీ ఆల్రెడీ చాలామంది ఇంట్రడ్యూస్ చేశారు. చిప్రా అని ఆయన ఒక ఆయన ఎండ్ ద H1B అని ఆయన ఇంట్రడ్యూస్ చేశారా. సో ఇప్పుడు ఈయన ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే ఇదేంటంటే కమిటీకి రిఫర్ చేస్తారు, కమిటీ రిఫర్ చేయాలి, వాళ్ళు చదవాలి, వాళ్ళు ఓకే అనాలి, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ డిస్కషన్కి పెట్టాలి, డిస్కషన్ పెట్టిన తర్వాత పాస్ అవ్వాలి, పాస్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ సెనెట్కి వెళ్ళాలి, అక్కడ పాస్ అవ్వాలి, మళ్ళీ ప్రెసిడెంట్ సైన్ చేయాలి. దీనికి పెద్ద తతంగం అయితే ఉన్నది, అంత ఈజీగా పాస్ అయ్యేది కాదు. ఎందుకు అంటే కార్పొరేట్ లాబియింగ్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి కంట్రీలో గవర్నమెంట్కి వెనకాల ఒక బ్యాక్ బోన్ ఉంటుంది, ఆ బ్యాక్ బోనే కార్పొరేట్ లాబియింగ్. ఎందుకు అంటే H1B కనుక ఎండ్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ కొలాప్స్ అయిపోతాయి. ఎందుకు కొలాప్స్ అయిపోతాయి అంటే వాళ్ళకి చాలామంది కావాలి, చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు అందరూ డీప్ ఇన్వెస్ట్మెంట్ AI మీద చేసి హైలీ స్కిల్డ్ వాళ్ళని ఇట్లా ఆకలితో వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ స్కిల్ లోడ్ దొరుకుతారా. ఎందుకు అంటే పోటీలు పడి ఆంథ్రోపిక్ AI అది ఏది మన ఇది నిన్నగాక మొన్న రీసెంట్గా అడావిడి చేసే మార్కెట్ అంతా క్రాష్ అయిపోయిందా. OpenAI వాళ్ళు కూడా సేమ్ అలాంటిదే ఇంట్రడ్యూస్ చేశారు కదా. ఇప్పుడు OpenAI కూడా ఏంటి కోడ్ రాసేస్తుంది. ఓకే, అది కూడా కోడ్ రాసేస్తుంది, ఆంథ్రోపిక్ AI కూడా కోడ్ రాసేస్తుంది. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే హై స్కిల్ కంపల్సరీ ఉండాలి. జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కానీ లో స్కిల్డ్ జాబ్స్ రిక్వైర్మెంట్కి ఇంకా ముందు H1B వాళ్ళని హైర్ చేసుకోవటం అయితే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాన్యువల్ టెస్టర్, ఆటోమేషన్ టెస్టర్, లేకపోతే ఇలాంటి చిన్న ప్రోగ్రామింగ్ ఇవి ఉంటాయి కదా, జూనియర్ డెవలపర్, ఇలాంటి వాటన్నిటికీ లోకల్స్నే తీసుకుంటారు మోస్ట్ ప్రాబబ్లీ H1B వాళ్ళకి. అంటే ఇప్పుడు ఉన్నంత వరకు బాగానే ఉంటుంది కానీ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళినప్పుడు కంపెనీస్ కనుక ప్రూవ్ చేసుకోలేకపోతే, ఎందుకంటే చాలామంది I-140 కూడా అప్లై చేయట్లేదు అని చెప్పి నాకు 2-3 మెసేజ్లు కూడా పెట్టారనమాట. జెన్యూన్ జాబ్ ఉంది, క్లయింట్ ఉన్నాడు, అయినా సరే మా కంపెనీ అప్లై చేయాలంటుంది I-140 అని. కాకపోతే రీసెంట్గా గూగుల్ వాళ్ళు చెప్పారు అప్లై చేస్తామని. సో ఏంటంటే ఈ బిల్లు అంత సింపుల్గా ఈజీగా పాస్ అయ్యేటువంటిది కాదు. దాని గురించి ఎవరు పానిక్ అవ్వాల్సింది ఏం లేదు, టెన్షన్ పడాల్సింది కూడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంత మీరు పెట్టుబడులు పెట్టి ఇన్వెస్ట్మెంట్లు చేసి ఇల్లులు కొనుక్కోవటము ఇలాంటివి కొన్ని రోజులు ఆగటం బెటర్. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇప్పుడు ఓవర్ ఇన్వెస్ట్మెంట్లు చేసి పెద్ద 5 బెడ్రూమ్లు 6 బెడ్రూమ్లు హౌజులు తీసేసుకొని గ్రూపర్ రేసల్ చేసి ఇన్స్టాగ్రామ్లలో వీడియోలు పెట్టి హడావిడి చేసుకోవద్దు.
ఒక 1 year 2 years ఓపిక బట్టి సిచ్యువేషన్ కామ్ అవుతుందా, ఎలా ఉంటుంది, ఏంది ఫర్దర్గా ఏ జాబులు నిజంగా తినేస్తుందా, లేదు జాబులు పెరుగుతాయా, దాని ప్రకారం మనం ఎలా డెవలప్ అవ్వాలి అని కొంత సేవింగ్స్ అయితే చేసి పెట్టుకోండి. ఎవ్వరు కూడా ఓవర్ ఇన్వెస్ట్మెంట్ హెడేక్స్ పెట్టుకొని రేపు పొద్దున జాబ్ పోతుందని భయపడద్దు. కావాలంటే రీజనబుల్గా ఒక 2 bedroom అపార్ట్మెంట్, లేకపోతే మనం కొంచెం తక్కువలో వచ్చేది రేపు పొద్దున ఒకవేళ మనం అమ్మగలిగేటట్టు, సో ఒకవేళ అవసరమైనా సరే అమ్మి ఇండియా వెళ్ళిపోయేటట్టు, లేదు ఫర్దర్గా ఇక్కడ మంచి సెటిల్మెంట్ బాగుంది అంటే ఇక్కడ కంటిన్యూ అయ్యేటట్టు రీజనబుల్ ఇన్వెస్ట్మెంట్, హై లెవెల్ ఇన్వెస్ట్మెంట్లు కాకుండా రీజనబుల్ ఇన్వెస్ట్మెంట్లు చేయగలిగితే చేసుకోండి. కానీ ఫ్యూచర్ని ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు లోన్ కట్టాలి అనేది ఉంటుంది కదా జనరల్గా, అలాంటివి నమ్మి మాత్రం కొంచెం మీరు ఓవర్ ఇన్వెస్ట్మెంట్లు చేసి ఇబ్బంది అయితే పడదు. ఏఐ H1B 2 పోటాపోటీగా వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికి జాగ్రత్తగా ఉండటం బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.